ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశులు వారు ఉన్నారో, మకర కుంభరాశులు వారు ఉన్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాడి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా కనుక చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ప్రమాదాలు
చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాసులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు శని, జాతకాలలో కుజదోషాలున్న శని వలన కలిగేటటువంటి ఆలస్యము ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము పంచమి ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మన్యుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసము 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు పంచమ రాశి అయినటువంటి మీనరాశిలో వీరి యొక్క వృశ్చిక రాశ్యాధిపతి అంటే తమ యొక్క సొంత గృహాధిపతి అయినటువంటి కుజుడు పాపి అయినటువంటి శనితో కలిసి ఉండటం ద్వారా వీరు ఏ విధంగా అయితే మనసులో తలుచుకొని కష్టమైనా సరే నేను ఈ కార్యాన్ని అవలంబించాలి అని 4 అడుగులు ముందుకు వేస్తారు. ఏ విధంగానైనా సరే నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను, అప్పులు తీర్చేస్తాను, నాకున్నటువంటి శత్రువుల్ని మిత్రులుగా మార్చుకుంటాను, ఇట్లా పాజిటివ్ థింకింగ్తో ఈ కుజగ్రహము 5వ స్థానంలో ఉండి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే మహాపాపి ఈయనకి శత్రువైనటువంటి శనితో కలిసి ఉండడం ద్వారా అనుకున్నటువంటి అభీష్టాలలో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్లో కానీ
వీళ్ళకి ఏదైనా కొంతమందికి జోదం అలవాటు ఉంటుంది, అది ఏదైనా కావచ్చు. లేకపోతే కొంతమందికి ప్రయత్నపూర్వకంగా లాభాలు వస్తాయని చెప్పి నమ్మకంతో ఏదో ఒక కంపెనీ షేర్ మీద లాభాలు పెడతారు, ఆటల మీద పెడతారు. అవన్నీ ఊడ్చిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. చేసే ప్రతి ప్రయత్నంలో అగాధము విఘాతము కనిపిస్తాయి. చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువులో ఉన్నతమైనటువంటి వివేకము, పరిశ్రమ, ఏకాగ్రత కలగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కన్ఫ్యూజన్ స్టేట్ని వీళ్ళు ఏదైతే ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వ్రాతపూర్వకంగా ఏదైనా సరే ఎగ్జామ్స్కి వెళ్ళి రాసేటప్పుడు ఏవో పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు, లవ్కి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళని చదువులో ముందుకు తీసుకువెళ్లకుండా రాయాల్సినటువంటి వ్యవహారాన్ని కూడా పక్కదారికి మళ్లించి భ్రష్టత్వం పట్టించేటటువంటి పరిస్థితి ఎగ్జామ్స్లో ఈ వృశ్చిక రాశి వారికి. అట్లాగే ఆకస్మికంగా వీరి యొక్క శత్రువులు లేకపోతే వీరికి ఎవరైతే అప్పులు తీసుకొని ఉన్నారో వీరి దగ్గర అప్పిస్తారో అనుకుంటే అప్పివ్వకుండా మరలా మిమ్మల్ని డబ్బులు అడిగి మీరు పాత డబ్బులు అడిగితే మళ్ళీ గొడవలు పెట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లాగే వృశ్చిక రాశి వారికి సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సంతానం మాట వినకపోవటం, సంతానము ఏదో ప్రయాణం చేస్తూ కొన్ని సమస్యలు ఎదుర్కోవటం, ప్రయాణ ప్రమాదాల్లో ఆకస్మికంగా బంధువులతో వీరు వారి మీద ఉన్న అనుమానంతో కావచ్చు, వారితో కయ్యాలు పెట్టుకోవటము, మళ్ళీ నా తప్పైపోయిందని సారీ అని చెప్పటము, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారో వీరికే తెలియని పరిస్థితి. కోపము వస్తుంది, మళ్ళీ స్వతహాగా ఆలోచించుకునే పరిస్థితి. అట్లాగే ఫ్రెండ్స్ యందు కాస్త ఏకాగ్రత పెట్టే పరిస్థితి, దాని ద్వారా కుటుంబంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణ చాతుర్యము లోపించటము, ఉంటారు బ్రహ్మాండంగా అప్పటిదాకా బాగానే ఉంటారు, ఉన్నట్టుండి వారి మధ్య సంఘర్షణాయుతమైనటువంటి ధనపరంగా కావచ్చు, కుటుంబ సన్నిహితుల ద్వారా కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు. కొంతమందికి ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి కంపల్సరీ ఉంది వృశ్చిక రాశి వారికి. ఉద్యోగాలు పోతే వాళ్ళకి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి నీలాపనిందలే, జరగదు, కార్యక్రమం ముందుకు వెళ్ళదు. కాబట్టి మీరు అనుకున్న విషయాల యందు ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క 21 రోజులు మీరు హనుమాన్ చాలీసా చదవండి, హనుమంతుడి యొక్క సుందరాకాండ పారాయణ చేయండి, అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేయండి. సంతానం గురించి అయితే కనుక వేణుగోపాల స్వామిని ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఈ కుజశనుల యొక్క అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారికి అందించడం కోసం ఈ 21 రోజులు కూడా పీఠంలో ఈ 2 గ్రహాలకి జపాన్ని ఆచరించి వారి జన్మజాతకంలో ఒకవేళ లోపభూయిష్టమైనటువంటి గ్రహాలుగా ఈ 2 ఉంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని కలుగజేస్తారు. కాబట్టి వారి కోసమై ఈ 2 గ్రహాలకి జపశాంతి, నిత్యము హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని శాంతించేటటువంటి మన్యుసూక్త జప పారాయణము, మే 12వ తేదీన హనుమంతుడి రక్ష హోమాన్ని కూడా ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క జపతీర్థ ప్రసాదాన్ని రక్షగాను, హోమభస్మాన్ని రక్షగాను మీకు అందించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కుటుంబపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అప్పుల పరంగా కానీ ఓ పట్టాన కోర్టు సమస్యలు విడనాడకపోయినా పెళ్ళి అవటానికి రెడీగా ఉండి ప్రేమికులు ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్న, ఇట్లా సంఘంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క గోత్రనామాదులు, దశలు, అంతర్దశలు తెలియజేస్తే నక్షత్రము రాసి తప్పకుండా 21 రోజులు మీ గురించి నా మంత్రపూర్వకంగా నేను పరిశ్రమించి మీకు ఆ యోగాన్ని హనుమంతుల వారు ఇవ్వటం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్.